దామరచర్ల మండల మాజీ వైస్ ఎంపీపీ కటికం సైదిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం దామరచర్ల మండల కేంద్రంలోని తన స్వగృహంలో కటికం సైదిరెడ్డి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గుత్త సుఖేందర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దామరచర్ల మండల మాజీ వైస్ ఎంపీపీ కటికం సైదిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం దామరచర్ల మండలం కేంద్రంలోని తన స్వగృహంలో కటికం సైదిరెడ్డి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గుత్తా సుఖేందర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎండి యూసుఫ్, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, ఆంగోతు హతీరాం నాయక్, కుందూరు వీర కోటిరెడ్డి, సోము సైదిరెడ్డి, ఆర్ సైదులు, కొండారాపు బ్రదర్స్, రామరెడ్డి, బాల సత్యనారాయణ, అన్విరెడ్డి, లావూరి శ్రీను, కందుల నాగిరెడ్డి, పర్షనాయక్, మలావత్ రవీందర్, వినోద్ నాయక్, రఫీభాయ్ నాయుడు, పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.